హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ ఎడ్యుటెక్. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు. తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్ చాలా ఉపయోగపడుతూ ఉంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. 30 days బేసిక్ ఇంగ్లీష్ కోర్స్, డే 5th, 5వ రోజు. 30 రోజుల ఇంగ్లీష్ బేసిక్ కోర్సులో 5వ రోజుకి చేరుకున్నాము. ఈ 5వ రోజు ఏం చెప్పబోతూ ఉన్నానో చూద్దాం. ఐ యామ్ గెట్టింగ్. సో గెట్టింగ్ని ఉపయోగిస్తూ ఉన్నాం. ఇక్కడ గెట్టింగ్ని ఉపయోగించినప్పుడు మనకి అర్థం ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ గెట్టింగ్ అని ఇచ్చాను. వెన్ combining the words I am and getting, you are telling someone you are gaining position. ఇక్కడ ఏంటంటే ఐ యామ్ మరియు గెట్టింగ్ని కలిపినప్పుడు నీవు చెబుతున్న ఇతరులకి చెబుతున్న ఏంటంటే యు ఆర్ గెయినింగ్ పొజిషన్. నీకు సొంతం వస్తుంది. నీకు సొంతమయ్యేది ఏదో నువ్వు పొందుతున్నావు, నువ్వు పొందుకుంటున్నావు అని. లేదా బీయింగ్ ఎఫెక్టెడ్ బై, లేదా ఒకదాని చేత నువ్వు ఎఫెక్ట్ అవుతూ ఉన్నావు, అనుభవిస్తూ ఉన్నాను. ఆర్ హ్యావ్ ప్లాన్స్ టు సీక్ అవుట్ అండ్ అబ్టైన్ ఏ పర్టిక్యులర్ థింగ్. నీ ప్లాన్స్, ఒక పని చేయడానికి నీ ప్లాన్స్, అలాగే అబ్టైన్ ఏ పర్టిక్యులర్ థింగ్, ఒక పర్టిక్యులర్ విషయం గురించి అది నీకు రాబోతుంది, నువ్వు పొందుకోబోతున్నావు, లేదా చేయబోతున్నావు అని చెప్పడం కోసం ఇక్కడ గెట్టింగ్ అనేది వాడతారు. సో జనరల్గా దీనికి స్ట్రక్చర్ వచ్చి ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వెర్బ్స్ లైక్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ గెట్టింగ్ ప్లస్ ఎక్స్ట్రా. సో ఇప్పుడు చెప్పుకోపోయేది ప్రజెంట్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్ ప్లస్ గెట్టింగ్ అనేది వాడుతూ ఉంటాం. ఇది మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడాలి. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, నేను బాగవుతున్నాను లేదా నేను కోలుకుంటున్నాను అంటాం. బాగవడం అంటే నేను కోలుకుంటున్నాను. ఐ ఆమ్ గెట్టింగ్ బెటర్. ఇక్కడ నేను బాగవుతున్నాను అనడం కంటే నేను కోలుకుంటున్నాను అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్, నేను బాగుపడడం లేదు, నేనంటే నేను కోలుకోవడం లేదు. ఐ am not getting better. అతను బాగవుతున్నాడు లేదా అతను కోలుకుంటున్నాడు. హీ ఈస్ గెటింగ్ బెటర్. ఇక్కడ హీ ఈజ్ని షార్ట్ కట్లో రాసాం. హీ ఈస్ గెటింగ్ బెటర్. ఆమె కోలుకుంటుంది అంటే షీ ఈస్ గెటింగ్ బెటర్. అతను కోలుకోవడం లేదు లేదా బాగుపడడం లేదు. హీ ఈజ్ నాట్ గెటింగ్ బెటర్. వారు కోలుకోవడం లేదు. దే ఆర్ నాట్ గెటింగ్ బెటర్. నెక్స్ట్ వన్, నేను పడుకోవడానికి సిద్ధమవుతున్నాను. ఐ ఆమ్ గెటింగ్ రెడీ ఫర్ బెడ్. అంటే నేను పడుకోవడానికి సిద్ధమవుతున్నాను. నేను పడుకోవడానికి సిద్ధం కావడం లేదు. ఐ am not getting ready for bed. నెక్స్ట్ వన్, వారు పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. దే ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ బెడ్. నీవు పడుకోవడానికి సిద్ధమవుతున్నావు. యు ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ బెడ్. వారు పడుకోవడానికి సిద్ధం కావడం లేదు. దే ఆర్ నాట్ గెట్టింగ్ రెడీ ఫర్ బెడ్. నెక్స్ట్ వన్, నాకు పంటి నొప్పి వస్తుంది. అంటే పంటి నొప్పిని నేను అనుభవిస్తున్నాను అన్నమాట. నాకు పంటి నొప్పి వస్తుంది. ఐ am getting a toothache. టూతేక్ అంటే పంటి నొప్పి. నాకు పంటి నొప్పి రావడం లేదు. I am not getting a toothache. Next one,
ఆమెకు పంటి నొప్పి వస్తుంది. షీ ఈస్ గెటింగ్ ఏ టూతేక్. ఆమెకు పంటి నొప్పి రావడం లేదు. షీ ఈజ్ నాట్ గెటింగ్ ఏ టూతేక్. నీకు పంటి నొప్పి వస్తుంది. చెప్పండి. యు ఆర్ గెటింగ్ ఏ టూతేక్. వారికి పంటి నొప్పి వస్తుంది. దే ఆర్ గెటింగ్ ఏ టూతేక్. అతనికి పంటి నొప్పి వస్తుంది. హీ ఈస్ గెటింగ్ ఏ టూతేక్. నాకు పంటి నొప్పి రావడం లేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఏ టూతేక్. నీకు పంటి నొప్పి రావడం లేదు. యు ఆర్ నాట్ గెటింగ్ ఏ టూతేక్. నెక్స్ట్ వన్. నాకు జలుబు వస్తుంది. ఐ ఆమ్ గెటింగ్ కోల్డ్. ఐ ఆమ్ గెటింగ్ ఏ కోల్డ్. నీకు జలుబు వస్తుంది. యు ఆర్ గెటింగ్ ఏ కోల్డ్. అతనికి జలుబు వస్తుంది. హీ ఈస్ గెటింగ్ ఏ కోల్డ్. నాకు జలుబు రావడం లేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఏ కోల్డ్. నీకు జలుబు వస్తుంది. యు ఆర్ గెటింగ్ ఏ కోల్డ్. నీకు జలుబు రావడం లేదు. యు ఆర్ నాట్ గెటింగ్ ఏ కోల్డ్. నేను పెళ్ళి చేసుకుంటున్నాను అంటే నాకు పెళ్ళి అవుతుంది అని. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్. నాకు పెళ్ళవుతుంది. నేను పెళ్ళి చూసుకోవడం లేదు. నేను పెళ్ళి చేసుకోవడం లేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ మ్యారీడ్. ఐఎమ్ నాట్ గెటింగ్ మ్యారీడ్. అతను పెళ్ళి చేసుకుంటున్నాడు. హీ ఈస్ గెటింగ్ మ్యారీడ్. అతనికి పెళ్ళవుతుంది అని కూడా అనవచ్చు. అతను పెళ్లి చేసుకోవడం లేదు. హీ ఈజ్ నాట్ గెటింగ్ మ్యారీడ్. లేదా అతనికి పెళ్ళి కావడం లేదు. హీ ఈజ్ నాట్ గెటింగ్ మ్యారీడ్. నేను అలసిపోతున్నాను అంటే నాకు ఏమవుతుంది అంటే నేను అలసిపోతున్నాను. ఐ ఆమ్ గెటింగ్ టైర్డ్. ఐ ఆమ్ గెటింగ్ టైర్డ్. నేను అలసిపోవడం లేదు. ఐ ఆమ్ నాట్ గెటింగ్ టైర్డ్. ఐ ఆమ్ నాట్ గెటింగ్ టైర్డ్. నేను అలసిపోవడం లేదు. నేను బాగా చదవగలుగుతున్నాను. నేను బాగా చదవగలుగుతున్నా అంటే నా ప్లాన్స్ వర్కౌట్ అవుతున్నాయి. ఐ ఆమ్ గెటింగ్ గుడ్ యాట్ రీడింగ్. ఐ ఆమ్ గెటింగ్ గుడ్ ఎట్ రీడింగ్. ఆల్రెడీ గుడ్ ఎట్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం. ఆ వీడియో కూడా చూడండి. ఐ ఆమ్ గెటింగ్ గుడ్ ఎట్ రీడింగ్. గుడ్ ఎట్ రీడింగ్ అంటే దానిలో ప్రావీణ్యం పొందడం లేదా నైపుణ్యం సాధించడం. నేను బాగా చదవగలుగుతున్నాను. ఐ ఆమ్ గెటింగ్ గుడ్ ఎట్ రీడింగ్. నేను బాగా చదవలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ గెటింగ్ గుడ్ ఎట్ రీడింగ్. నేను బాగా చదవలేకపోతున్నా అంటే నేను చదవడంలో రాణించలేకపోతున్నాను. నేను కొత్త కారు తీసుకుంటున్నాను. నేను కొత్త కారు తీసుకుంటున్నాను. ఐ ఆమ్ గెటింగ్ ఏ న్యూ కార్. ఐ ఆమ్ గెటింగ్ ఏ న్యూ కార్ లేదా సింపుల్గా నాకు కొత్త కారు వస్తుంది అని. నాకు కొత్త కారు రావడం లేదు. నాకు కొత్త కారు రావడం లేదు. ఐ ఆమ్ నాట్ గెటింగ్ ఏ న్యూ కార్. ఐ ఆమ్ నాట్ గెటింగ్ ఏ న్యూ కార్. నాకు ఉద్యోగం వస్తుంది. నాకు ఉద్యోగం వస్తుంది. ఐ ఆమ్ గెటింగ్ ఏ జాబ్. నాకు కొత్త ఉద్యోగం వస్తుంది అంటే ఐ ఆమ్ గెటింగ్ ఏ న్యూ జాబ్. నాకు ఉద్యోగం రావడం లేదు. నాకు ఉద్యోగం రావడం లేదు. ఐ ఆమ్ నాట్ గెటింగ్ ఏ జాబ్. ఐ ఆమ్ నాట్ గెటింగ్ ఏ జాబ్. నెక్స్ట్ వన్. నేను కుక్క పిల్లని తీసుకుంటున్నాను. ఐ ఆమ్ గెటింగ్ ఏ పప్పీ. ఐ ఆమ్ గెటింగ్ ఏ పప్పీ. నా కుక్క పిల్ల వస్తుంది అని. నేను కుక్క పిల్లని పొందడం లేదు లేదా నేను కుక్క పిల్లని తీసుకోవడం లేదు లేదా నాకు కుక్క పిల్ల రావడం లేదు. ఐ ఆమ్ నాట్ గెటింగ్ ఏ పప్పీ. ఐ ఆమ్ నాట్ గెటింగ్ ఏ పప్పీ. ఆలస్యం అవుతున్నాను లేదా ఆలస్యం అవుతుంది. ఇట్ ఈస్ గెటింగ్ లేట్. ఇట్ ఈస్ గెటింగ్ లేట్. ఆలస్యం అవుతుంది. ఆలస్యం కావడం లేదు. ఆలస్యము కావడం లేదు. ఇట్ ఈస్ నాట్ గెటింగ్ లేట్. ఇట్ ఈస్ నాట్ గెటింగ్ లేట్. డోంట్ వరీ, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ లేట్. ఆలస్యం ఏం కావట్లేదు, నువ్వు కంగారు పడకు. నేను ఆలస్యం అవుతున్నాను. ఐ ఆమ్ గెటింగ్ లేట్.
జనరల్గా సాధారణంగా ఆలస్యం అవుతుంది అంటే ఇట్ ఈస్ గెటింగ్ లేట్ అన్నాం. నాకు ఆలస్యం అవుతుంది అంటే ఐ ఆమ్ గెటింగ్ లేట్. నాకు ఆలస్యం కావడం లేదు లేదా నేను ఆలస్యం కావడం లేదు. ఐ ఎమ్ నాట్ గెటింగ్ లేట్. ఐ ఎమ్ నాట్ గెటింగ్ లేట్. నాకు పదోన్నతి వస్తుంది. నాకు పదోన్నతి వస్తుంది. ఐ ఆమ్ గెటింగ్ ప్రమోటెడ్. ఐ ఆమ్ గెటింగ్ ప్రమోటెడ్ అంటే నాకు ప్రమోషన్ వస్తుంది అని. నేను పదోన్నతి అంటే నాకు పదోన్నతి రావడం లేదు. నాకు పదోన్నతి రావడం లేదు లేదా నేను పదోన్నతి పొందడం లేదు. ఐ ఆమ్ నాట్ గెటింగ్ ప్రమోటెడ్. ఐ ఆమ్ నాట్ గెటింగ్ ప్రమోటెడ్. నేను ఎంపిక అవుతున్నాను. నేను ఎంపిక అవుతున్నాను లేదా నన్ను ఎంపిక చేస్తున్నారని. ఐఎమ్ గెటింగ్ సెలెక్టెడ్. ఐఎమ్ గెటింగ్ సెలెక్టెడ్. నేను ఎంపిక కావడం లేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ సెలెక్టెడ్. ఐఎమ్ నాట్ గెటింగ్ సెలెక్టెడ్. నన్ను ఎంపిక చేయడం లేదు లేదా నేను ఎంపిక కావడం లేదు. నేను చెదిరిపోతున్నాను. నేను చెదిరిపోతున్నాను. ఐఎమ్ గెటింగ్ డిస్టర్బ్డ్. ఐఎమ్ గెటింగ్ డిస్టర్బ్డ్. నేను డిస్టర్బ్ అయిపోతున్నాను. నేను చెదిరిపోవడం లేదు. ఐ ఆమ్ నాట్ గెటింగ్ డిస్టర్బ్డ్. నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఐ ఆమ్ గెటింగ్ పనిష్డ్. నేను శిక్ష అనుభవించడం లేదు. ఐ ఆమ్ నాట్ గెటింగ్ పనిష్డ్. నాకు చదువు వస్తుంది లేదా నాకు జ్ఞానం వస్తుంది. నాకు చదువు వస్తుంది. ఐ ఆమ్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. ఐ ఆమ్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. నాకు చదువు రావడం లేదు. నాకు జ్ఞానం రావడం లేదు. నాకు చదువు రావడం లేదు. ఐ ఆమ్ నాట్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. ఐ ఆమ్ నాట్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. నేను డ్రాయింగ్ బాగా వేస్తున్నాను అంటే నాకు డ్రాయింగ్ బాగా వస్తుంది. ఐ ఆమ్ గెటింగ్ గుడ్ ఎట్ డ్రాయింగ్. నేను డ్రాయింగ్ బాగా వేయడం లేదు లేదా నాకు డ్రాయింగ్ బాగా రావడం లేదు. ఐ ఆమ్ నాట్ గెటింగ్ గుడ్ ఎట్ డ్రాయింగ్. ఐ ఆమ్ నాట్ గెటింగ్ గుడ్ ఎట్ డ్రాయింగ్. నాకు ఒక ఆలోచన వస్తుంది. నాకు ఒక ఆలోచన వస్తుంది. ఐ ఆమ్ గెటింగ్ ఎన్ ఐడియా. నీకు ఒక ఆలోచన వస్తుంది. యు ఆర్ గెటింగ్ ఎన్ ఐడియా. అతనికి ఒక ఆలోచన వస్తుంది. హీ ఈస్ గెటింగ్ ఎన్ ఐడియా. నాకు ఏ ఆలోచన రావట్లేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఐడియా. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఐడియా. ఆమెకు ఏ ఆలోచన రావట్లేదు. షీ ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ ఐడియా. నేను మారిపోతున్నాను. నేను మారిపోతున్నాను. ఐ ఆమ్ గెటింగ్ చేంజ్డ్. ఐ ఆమ్ గెటింగ్ చేంజ్డ్. నీవు మారిపోతున్నావు. యు ఆర్ గెటింగ్ చేంజ్. ఆమె మారిపోతుంది. షీ ఈస్ గెటింగ్ చేంజ్డ్. వారు మారిపోతున్నారు. దే ఆర్ గెటింగ్ చేంజ్డ్. నేను మారట్లేదు. ఐ ఆమ్ నాట్ గెటింగ్ చేంజ్డ్. నీవు మారట్లేదు. యు ఆర్ నాట్ గెటింగ్ చేంజ్డ్. అతను మారట్లేదు. హీ ఈజ్ నాట్ గెటింగ్ చేంజ్డ్. వారు మారట్లేదు. దే ఆర్ నాట్ గెటింగ్ చేంజ్డ్. నేను ప్రారంభిస్తున్నాను. నేను ప్రారంభిస్తున్నాను. ఐ ఆమ్ గెటింగ్ స్టార్టెడ్. ఐ ఆమ్ గెటింగ్ స్టార్టెడ్. నేను ప్రారంభించట్లేదు. ఐ ఆమ్ నాట్ గెటింగ్ స్టార్టెడ్. ఐ ఆమ్ నాట్ గెటింగ్ స్టార్టెడ్. Thank you friends. Thank you for watching. If you like this video, please like and share with your friends. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరోజు కూడా ఒక చిన్న టాపిక్ నేర్చుకుని దాని మీద నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనము ఎక్కువగా ఐ యామ్ వాడాం. మీరు వేరే సబ్జెక్ట్స్ని యూజ్ చేయండి. హీ ఈజ్ అనండి, షీ ఈజ్, దే ఆర్. సో ఈ విధంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ని యూజ్ చేసి గెటింగ్ అని దాన్ని వాడుతూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. కాబట్టి
ఖచ్చితంగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. వినడం కాకోకుండా దాన్ని మరొకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడుతుంది. దెన్ యూ విల్ బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఏ గుడ్ కంటిన్యూషన్. This video will be continued. Keep watching our series 30 days basic English ని మీరు ఖచ్చితంగా 30 days ఫాలో అయితే definitely you will win. Definitely you will be fluent in English. Thank you.